హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్న నాకు ఒక కల వచ్చింది. ఏంటంటే నేను అడవి లోపల ఇల్లు కట్టుకున్నట్టు. ఆ, ఇంట్లోకి వెళ్ళాలంటే సింహాలు, పులులు, పాములు ఇవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట. సైలెంట్గా ఏ శబ్దాలు చేసుకుంటూ. లాస్ట్లో లేచే టైంకి పులికి కనిపించిపోయాను. ఇంకా అదే లేవటం. అది మా ఇంటి వెనకాల. సరే కానీ ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారా అంటే అంటే అదేం లేదు సార్, మంచి సామెత వినూరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. అయిపోయినాయి రా, రోజులు అయిపోయినాయి. చేతిలోకి ఫోన్ వచ్చాక, ప్రపంచం అంతా చేతిలోకి వచ్చాక ఎక్సైట్మెంట్ అనే పదార్థం ఎగిరిపోయింది మనిషిలోంచి. ఒకప్పుడు ఉంటే ఏంటి, మనం ఎప్పుడు చూడలేము, ఎక్కడికైనా వెళ్తే కానీ మన దగ్గరికి రాదు అది. అలాంటిది మన ఇంటి ఎదురుగా వెనకాల ఉన్నా కూడా మనం ఎక్సైట్ అవ్వట్లేదంటే అయిపోయింది. ఆ ఎక్సైట్మెంట్ లిమిట్ అయిపోయింది మనకి. పిచ్చి పిచ్చి ఆలోచనల మధ్యలో వచ్చిన హ్యాపీనెస్ ఏంటో తెలుసా? ఆ వంటకి నీళ్ళు సంపూర్తిగా దొరుకుతాయి. సంపూర్తిగానైనా ఏదో పూర్తిగా దొరుకుతాయి. ఎందుకంటే మనది వాటర్ ఉన్న ఏరియా కాబట్టి, అది ఎడారి నుంచి వచ్చింది కాబట్టి సంథింగ్. ఇదేంటి పిచ్చి పిచ్చికి మాట్లాడుతున్నానంటే ఇప్పుడు లేసాను, అలాగే ఉంటుంది. ఎన్ని ఘోర అవసరాలు వచ్చినా ఇంట్లోంచి కాలు బయట పెట్టను నేను. ఈరోజు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే చిన్నప్పటి నుంచి నా 7th 8th ఆ టైం నుంచి నా జోబులో చిన్న కట్అవుట్ ఉండేది. కనబడి అన్నీ చెక్కేస్తూ ఉండేవాడిని అనమాట. స్కూల్లో అయితే బెంచ్లు చెక్కేస్తూ ఉండేవాడిని. ఇంటికి వచ్చాక ఇంకా మైక్రో ఆర్ట్, ఇంకా ఏమైనా ఉంటాయి కదా చాక్ పీసులు, పెన్సిల్ మైక్రో ఆర్ట్ చేయడం, వాటికి అని చెప్పేసి అలవాటు అయింది చేతిలో కట్టడం. ఇంకా అలా ఖాళీగా కూర్చొని చేసే పనులంటే మనకు చాలా ఇష్టం అనమాట, ప్రాణం అనమాట. అది ఖాళీగా కూర్చొని చేసే పనే కదా. సో అలా మైక్రో ఆర్ట్ నేర్చుకున్నాను నేను. తర్వాత ఇంటర్లో కూడా ఒకసారి పెట్టుకెళ్ళాను జోబులో. మా సీఈసీ వాళ్ళు అంటే ఎటకరమే కదా, కాబట్టి మొత్తం అంతా చెక్ చేసేసి ఆ కట్టర్ పడేశారు. ఆ కట్టర్ పడేయడంతో నేను బాగా డీప్లీ హర్ట్ అయ్యి తర్వాత ఇంక కట్టర్ కొనటం మానేశాను. ఇప్పుడు కూడా దానికోసమే బయటకు వచ్చాను కట్టర్ కొనుక్కుందామని. కట్టర్ లేదంటున్నారు. పనిలో పనిగా ఇంట్లో వాళ్ళు పప్పులు ఉప్పులు బోనస్గా తెమ్మంటారు. ఇప్పుడు అర్జెంట్ కట్టర్ కొనుక్కోవడానికి వెళ్ళాలి. నేను బుర్ర పని చేయదు ఇప్పుడు. ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక మైక్రో ఆర్ట్ చేయాలి. నా చిన్నప్పుడు మైక్రో ఆర్ట్ చూస్తారా? ఇదిగే చిన్నప్పుడు నేను తీర్థంలో కొనుక్కున్నది. ఇప్పుడు అదే ఎందుకురా మైక్రో ఆర్ట్ చూపించంటే, ఇదిగో శివలింగం. అప్పుడు చాలా ఇష్టంగా చేసిన ఇదనమాట. నేను ఏదేది కనబడ అది చేసి మళ్ళీ దీని లోపల పెట్టడం. అప్పట్లో బోల్డ్ చేసాం. ఇప్పుడు పని పాట లేక ఖాళీ కూర్చోవటం తప్పించి అబ్బే ప్రొడక్టివ్నెస్ తగ్గిపోయింది మనిషిలో. అప్పట్లో ఇది ఒకటే మిగిలింది నాకు తెలుసా. చాక్ పిస్తే ఇది ఏంటిది, ఏ పిచ్చి పిచ్చి అన్నీ. ఉన్నారు ఏ చిన్నప్పుడు మైక్రో దేంటో తెలుసా, గన్ అని మీరు అనుకోవాలి. ఏవో చేసేవాడిని చిన్నప్పుడు ఖాళీ కూర్చోకుండా. ఇది నేను రైమాంకి ఇచ్చిన గిఫ్ట్. హైదరాబాద్ వెళ్తున్నప్పుడు రైమాంకి ఇచ్చిన గిఫ్ట్ ఇది.
అయ్యో, బల్బు కూడా పోంచేవాడిని కాదు. చూడు ఆ క్రియేటివిటీ. ఇది పేపర్. ఇవన్నీ సినిమా నుంచి నేను రిఫరెన్స్ తీసుకున్నా. ఏంటిది ఇది ఎందులోంచి తెలుసా? ఇది నేను వన్ సినిమాలో రాకీ ఉంటాయి కదా, వాడు వెళ్ళిన ప్లేస్ దగ్గర రాకీ ఉంటాయి కదా, అక్కడ చూసి రిఫరెన్స్ తీసుకున్నది. ఇంకా ఈ గన్ను గబ్బర్ సింగ్లో షార్ట్ గన్ను ఒకటి వాడతాడు కదా, అందులో రిఫరెన్స్ తీసుకున్నది. ఇంకా ఇది శివలింగం బాహుబలి అప్పుడు శివలింగం అప్పుడు మోసింది కదా, దాని నుంచి రిఫరెన్స్ తీసుకున్నది. ఇంకలా నేను ఇంకొకటి ఇది ఏంటది, ఇది నేను చేసిన లాస్ట్ది అనుకుంటా, బుల్లెట్ టైప్లో ఉంటుంది లాకెట్. ఇంకా మస్తు ఉంటాయి చూద్దరు కానీ. గుడ్డు సండే ఆర్ మండే రోజుకో వండే అని ఊరికే అంటారు. దొరికిన చోటల్లో పేర్లు రాయటం మన స్పెషాలిటీ. దుప్పట్ల మీద, గుడ్ల మీద, ఇంకెక్కడైనా అక్కడే. పీస్ అంట, అబ్బో పీస్. ఇదేంటో తెలుసా? టెంట్ వేసుకున్నాడు అక్కడ, ఇక్కడ ఫైర్ వేసుకున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ యానిమల్ ఏదో ఉంది, ఇది బుషెస్, ఇదంతా ఏంటి గ్రీన్ ఫీల్డ్ అనుకో. ఇది సిటీ, ఇది పీస్ అంట, ప్రశాంతమైన వాతావరణం. దానికి సింబాలిక్గా బటర్ఫ్లైస్ అవి. ఇక్కడ అసలేం కామెడీ. టూర్, TOOR టూర్. అప్పట్లోనే మనం ఇంగ్లీష్ స్పెషలిస్ట్ తెలుసా, TOOR. ఇలా గుడ్లు ఏవి వదిలేట్టేవాళ్ళం కాదు. ఇందులో ఇది పగిలిపోయింది. ఇది చాలా డిఫరెంట్గా ట్రై చేశాను కానీ మొత్తం పగిలిపోయింది. ఇంకా చాలా ఉండాలబ్బా, ఎక్కడ పోయినాయి అబ్బా. ఇంకా ఇవన్నీ మా తాతయ్య సిరంజ్ బాటిళ్ళు. గ్లాస్ ఐటమ్స్ చూస్తే మనకు ఆగవు కాబట్టి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి గీకేవాడిని. కళాత్మక హృదయం ఉన్నవాడురా నువ్వు అప్పట్లో. ఇంకొకటి ఇది నేను ఫస్ట్ టైం చేసింది. ఇది గ్లాస్ ఈ సిరంజ్ దాని మీద. ఇదేంటది, ఇండియా ఫ్లాగ్ పట్టుకొని కొంతమంది అటు ఇటు ఉన్నారు. ఓకే. ఓ పువ్వు ఇక్కడ ఫ్రెష్గా ఉంది, ఇక్కడ వాడిపోయి మొక్కలు రాలిపోతుంది. అబ్బో, ఇది ఎవరిదే, బ్రిటిష్ ఫ్లాగ్. ఓకే, వీళ్ళిద్దరికి వార్ జరుగుతుంది. ఇక్కడ టూర్ గీర్ లాంటివి ఏం రాలేదు. అబ్బా, అప్పట్లోనే ఎంత ఫ్యూచరిస్టిక్గా, ఎంత క్రియేటివ్గా ఆలోచించేవారు నువ్వు. ఇంక ఇవన్నీ పాత కెమెరా కలెక్షన్లు, అవి మనకు సంబంధం లేదు. భుజ్బామ్కి అన్నీ, భుజ్బామ్ క్రెడిట్స్ ఇంకా అవన్నీ. నాకు తెలిసి ఇంతకుముందు ఈ షెల్ఫ్ మొత్తం మా ఇంట్లో చేసిన అన్నిటితో నింపేసేవాడిను. అవి రాను పాడైపోవటం వల్ల తీసి పడేసి క్లీన్ చేసి ఇంకా కొత్త కొనాల్సి వచ్చింది. చూడరా, కళాత్మక హృదయం ఉన్న వాళ్ళు ఉంటారు మేమంతా. ఇంటిల్లి పది మొత్తం. పెన్సిల్ చేత కూడా అసలు వేస్ట్ చేయం. ఇది నేను కాదు చేసింది, ఇది ఇంట్లో ఎవరో చేశారు, అమ్మమ్మ చేసి ఉంటుంది. ఇంకొకటి ఇది దేంతో చేశానంటే థర్మాకోల్ షీట్, కింద వుడ్ తర్వాత లోపల థర్మాకోల్ షీట్, దానిపైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కోటింగ్ కొట్టి దానిపైన పెయింట్ వేసాను. అప్పుడు ఏదో ఇన్స్పిరేషన్ వచ్చి చేశాను, ఏదో ర్యాండమ్ యూట్యూబ్ వీడియో చూసి
ఇంకేమున్నాయి, ఇది నాకు స్కూల్లో ఏదో చేస్తే ఇచ్చారు. అవార్డు ఇచ్చినవి మాత్రం గుర్తుండవు, ఏదైనా సెలెక్ట్ చేస్తే మాత్రం గుర్తుంటాయి. అప్పుడప్పుడు మోటివేషన్ తగ్గినప్పుడల్లా సర్లే నువ్వు కూడా ఏదో పీగా అని చెప్పుకోవడానికి అప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాను అన్నమాట. నేను చాలా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఇదేంటంటే బుజ్జిమామ గోరు, చిటికినేల గోరు, ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటాం. నాకు మెడల్స్ కూడా వచ్చినాయిరా. ఇవన్నీ మనకు సంబంధం లేదు, ఇవన్నీ బుజ్జిమామ రాయమమ్మ తాతయ్య వాళ్ళందరికీ వచ్చినాయి. కానీ నాకు కూడా వచ్చినాయి మెడల్స్. ఇవన్నీ నాయి కాదు, నా ఎక్కడో పోయినాయి. ఇప్పుడు అన్ని కెరగడం ఎందుకు, కానీ అలా కొన్ని అప్పుడప్పుడు డిమోటివేట్ అయినప్పుడు మీరు కూడా పాత అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే అవి చూడండి, చూసి నేర్చుకోండి. అది ఎప్పుడో నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చేసిన ఆర్ట్ వర్క్. ఈ మధ్యకాలంలో నేను చేసిన ఆర్ట్ వర్క్లు అయితే ఇదిగో ఇవే, చార్జర్ల మీద స్పైడర్ మ్యాన్ బొమ్మలు వేయటం, ఇది పని చేయట్లేదు అని చెప్పేసి అడ్డగీతలు గీయటం. మ్యాక్సిమం ఇలాంటి వర్క్స్ నేను ఎక్కువ చేసింది, అందుకే తిట్టించుకుంటూ ఉంటాను. ఒకప్పుడంటే మన చేతిలో పెన్సిళ్ళు కటర్లు ప్రొడక్టివ్ థింగ్స్ ఉండేవి కాబట్టి వాటిని ఉపయోగపడే రకంగా వాడేవాళ్ళం. ఇప్పుడేమున్నాయి, ఇదిగో ఇది, ఇదిగో ఇవి ఛార్జర్లు, వైర్లు, రిమోట్లు, ఇంక ఇవే జీవితం. ఇప్పుడు ఇక్కడ బయట ఏంగే, అక్కడ స్క్రీన్ వేసుకుంటేనేంగే చూసేంగే. బుజ్జిమామ ఈ వీడియో చూస్తున్నావు నువ్వు, అక్కడ ఒక జిమ్ సెటప్ ఉంది చూసారా, ఆ లోపల దీని వెనకాల ఒక జిమ్ సెటప్ ఉంది. అవి జస్ట్ మేము చూసుకోవడానికి మాత్రం అలాంటివి పెట్టుకొని తెచ్చుకుంటాం అన్నమాట. అవి వాడడం చెయ్యం. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. ఇప్పుడు నేను ఏం ఎతకడానికి వచ్చానంటే పెయింట్ డబ్బాలు పెయింటింగ్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎస్, అందుకని ఎదుగుదామని వచ్చాను, కానీ దొరికి సావట్లేదు ఎక్కడ. అరే ఇది కొని ఓ నెల వాడి పక్కన పెట్టేశాను రా. అప్పటి నుంచి దీని గ్రాఫిక్ ట్యాబ్లెట్ అంటారు, వాడి పక్కన పెట్టేశాను. ఇంకా మళ్ళీ వాడింది లేదు, ఏం లేదు. ఇంకెన్ని పాత పుస్తకాలు, వైర్లు, ఇంకేం లేవు. నాకు పెయింటింగ్ వేయాలనిపించినప్పుడు నాకు పెయింట్లు కనపట్టలేదు రా బాబో. నాకు ఇందాక మైక్రో ఆర్ట్ చేయాలనిపించింది, బ్లేడ్ కొనుక్కుందాం అని చెప్పి షాప్కి వెళ్ళాను. షాప్ వాడు కూడా 2 షాపులకి వెళ్ళాను, 2 షాప్ వాళ్ళు లేనన్నారు. ఇప్పుడు నాకు పెయింటింగ్ వేయాలనిపించింది, పెయింట్స్ లేవు. ఇంకేం చేయాలి నేను? ఇంకేమున్నాయి, ఇది సబ్బు డబ్బా, లోపల ఉండే పెన్సిల్, మన సామాగ్రి. అధిక సంత, ఇందులో ఒక్కటి కూడా పూర్తిగా వాడలేదు కదరా నేను. 2-3 సార్లు కంటే ఏది ఎక్కువ వాడలేదురా నేను. నాకు డిగ్రీలో ఉన్నప్పుడు ఈ పెన్సిల్ అంటే మహా పిచ్చి అన్నమాట. ఇది అప్సరా అన్ని షేడ్స్ ఉండే పెన్సిల్ బాక్స్, 48 రూపీస్ 50 ఉండేది. ఒకసారి కొనేసేవాడిని, కొని పెచ్చగా మళ్ళీ కొనేసేవాడిని. ఇది ఒకసారి ఓ పెన్సిల్ కనపడకపోతే మళ్ళీ ఇంకో బాక్స్ కొనేసేవాడిని. అలా కొనేసేవాడిని. పెన్సిల్ కొనుక్కోవడం అనేది అదొక పిచ్చి అయిపోయింది అప్పుడు నాకు. అలా చాలా పోయినాయి అనుకో. ఇంకేమన్నా, ఇది అదే స్మడ్జింగ్, ఇది పెన్సిల్ బ్లెండ్ చేయడానికి పేపర్తో చేసింది స్మడ్జర్.
ఇది అప్పట్లో పోర్ట్రేట్స్ వేసేవాడిని, దానికి యూజ్ అయ్యేది. తర్వాత వాడటం మానేశాను. ఇంకేమున్నాయి ఇంకా, ఇది గురు, దీనికి ఒక కథ ఉంది. గ్లాస్ పెన్సిల్, అప్సరా గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అని చెప్పేసి. ఇదేంటంటే పోర్ట్రేట్స్ వేసినప్పుడు పైన హైలైట్స్ ఉంటాయి కదా, వైట్ డాట్స్, కంటి రిఫ్లెక్షన్స్ అవన్నీ గీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది బెలాయిలో ఉన్నప్పుడు అనుకుంటా, బెలాయిలో అప్పుడు 2021లో అప్పుడు పోర్ట్రేట్స్, వాటర్ కలర్ పెయింటింగ్ అవన్నీ వేసేవాడిని అనమాట. వేస్తున్నప్పుడు బయట షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చూశాను. అప్పుడు కొనుక్కోలేదని చెప్పేసి కంట్లో గిర్రమని నీళ్ళు తిరిగినాయి. కొనుక్కోలేదు. సాయంత్రానికి కొనేసాను. ఆ రోజు సాయంత్రం నుంచి నేను డ్రాయింగ్ వేయటం మానేశాను. ఎందుకో ఏంటో మరి నాకు తెలియదు. ఈరోజు నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. చూసారు కదా మీరు ఇందాక, చాలా అంటే చాలా ప్లాన్ చేసుకున్నాను. అది చేసుకున్నాను కానీ ఎట్ ద డే అండ్ ఐ ఎండ్ అప్ లైక్ దిస్. సోఫాలో పడుకొని సినిమా చూస్తూ సక్సెస్ఫుల్గా టైం వేస్ట్ చేశాను. ఇదేదో నేను గొప్పగా చెప్పుకునే విషయం కాదు. 2 నెలల నుంచి ఇదే చేస్తున్నాను. రోజు సినిమా చూస్తున్నాను కాదు, రోజు టైం వేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా నా బుర్రలో మాట్లాడుకొని లోపల మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు చెప్తున్నాం కదా, కొంచెం కనీసం ఎలాగైనా బుద్ధి అవుతుందేమో అని చెప్పేసి చూసి చెప్పండి. మరి ఏం చేస్తాం, మొత్తం అన్నీ నాకు తగ్గట్టే. పొద్దున్న మీ కళ్ళెదురుగానే కదా మొత్తం ఎత్తుక్కుంది నేను. మీ కళ్ళెదురుగానే నేను ఇది ఎత్తుక్కున్నాను, బ్లేడ్ ఎత్తుక్కున్నాను, పెయింట్లు ఎత్తుక్కున్నాను. లేవు, నా తప్పేం కాదు అది. తప్పు నాది కాదు, కానీ పని చేయకపోవడం అయితే తప్పు నాదే కదా. ఇవన్నీ నాకెందుకురా అంటే చెప్పినప్పుడు ఏం లేదు సార్, మంచి సామెత వినూరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. మొత్తానికి ఇందాక బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దీనికోసం వెతికాను. ఇది మనకి ఎక్కడ దొరకట్లేదు. మార్కెట్లోకి వెళ్ళాను. మార్కెట్లో కూడా ఒక పావుగంట సేపు వెతికి అప్పుడు ఉందని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ 10 రూపాయలు అన్నారా, ఇది 5 రూపాయలు. గుండె ఆగిపోయింది. అకౌంట్లో 10 రూపాయలు ఉన్నాయి. గొడవ పడి 5 రూపాయలు అందాం అనుకున్నాను. మరి ఇది బాగోదని చెప్పేసి ఇది 5 రూపాయలేనండి అని చెప్పేసి మెల్లగా చెప్తే, అవును ఇది 5 రూపాయలు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తప్పదు కొన్నిసార్లు. పాయింట్ ఏంటంటే, పాయింట్కి వస్తే ఇందాకే ఒకటి ఫిక్స్ అయ్యాను. ఒకటి మైక్రాడ్ చేద్దామని పెన్సిల్తో. మ్యాక్సిమం టైం లిమిట్ ఏం పెట్టుకోలేదు. మార్నింగ్ అని చెప్పేసి అనుకున్నాను. అది కూడా మార్నింగ్ అని అనుకున్న లిమిట్ పెట్టుకున్నట్టే కదా, చూద్దాం. అంటే పొద్దున్నే మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నేను ఏమన్నా డిలే ప్రోగ్రామ్ పెట్టానంటే అది ఖచ్చితంగా అది ఇంకా వెళ్ళిపోద్ది. అందుకని చెప్పేసి పొద్దున్న పెట్టుకున్నాను. చూద్దాం. చిన్నప్పుడు ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా మైక్రాడ్ స్టార్ట్ చేసినప్పుడు నేను 7th 8th అంతకన్నా చిన్నప్పుడే కింద రూమ్లో ఈ మామూలుగా వైర్లు అవి ఇవన్నీ ఏవో
కోక్ టిన్స్ తోటి ఐరన్ మ్యాన్ చేయటం అలాంటివన్నీ చేస్తారు కదా, అది చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని. అలా మైక్రో ఆర్ట్ చిన్న చిన్న వస్తువులంటే నాకు చాలా ఇష్టం. లైక్ అప్పట్లో స్మార్ట్ వాచ్ రావటం, స్మార్ట్ వాచ్లో స్క్రీన్ అదంతా అది చాలా కొత్త. నేను చాలా ఇదైపోయేవాడిని చిన్న 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 స్క్రీన్లో మొత్తం అన్నీ వచ్చేసరికి. అప్పుడు ఎవరి దగ్గర మా సురేంద్ర గారి దగ్గర ఉండేది స్మార్ట్ వాచ్ ఒకటి. పేరుకి ఆడి దగ్గర ఉండేది కానీ మొత్తం నేనే పెట్టి తిరిగేవాడిని. నాకు భలే ఇష్టం. ఆ చిన్న స్క్రీన్లో మొత్తం అంతా మొత్తం ఆ పాటలు రావటం అని, వీడియోలు రావటం అని అన్నీ చూసి ఒక రకంగా అయిపోయేవాడిని. బాగుండేది. అలా చిన్న చిన్నవన్నీ చూసి చిన్న చిన్న వాటిలో అంత డీటెయిల్ అలా ఎత్తున్నారా అంత కష్టంగా అని చెప్పేసి చాలా అనుకునేవాడిని. మన చేతిలో ఎప్పుడు పెన్సిళ్ళు ఉంటాయి, మన దగ్గర ఉన్న సోర్స్లతోటే ఏదైనా చెయ్యాలి. ఇంకా కత్తి అంటావా ఇంట్లో అప్పుడు ఏదో పనికి ఉండేది. అప్పుడు యాక్చువల్గా నేను పిన్నీస్ ఉంటుంది కదా, పిన్నీస్తో స్టార్ట్ చేశాను. అది కుదరలేదని చెప్పేసి ఇది ఇది ₹5 అని చెప్పేసి కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాను. మామూలుగా ఇలాగా ఈ వుడ్ని అలా కార్వ్ చేస్తున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరురా. నీకు ఉన్న స్ట్రెస్ అంతా మాయమైపోద్ది. నువ్వు అనుకున్న గోల్ అచీవ్ చేసావో లేదా అన్నది కాదు కానీ ఈ కార్వ్ చేసే జర్నీలో నీకు అదో లెవెల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కానీ ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చే విషయం ఏంటంటే, పెన్సిల్ ముళ్ళు కానీ ఇరిగింది అనుకో, ఒక రకమైన ఇది పెట్టాలి నువ్వు దీని మీద. ఎక్కువ నొక్కేసావా విరిగిపోద్ది లోపల. చాలా చాలా ఫిజిక్స్ ఉంటుంది ఇందులో, మనకు రాదు, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు టైం ఎంత? వాళ్ళు చిన్నప్పుడు ఈ టైం దాకా ఏముంది, స్టార్ట్ చేస్తే ఇంక నైట్ అంతా పడుకునేవాడిని కాదు. ఆ రోజు పని అయ్యేదాకా పడుకునేవాడిని కాదు. అప్పటి నుంచి అలవాటు అయ్యింది నైట్ నిద్రపోకుండా ఉండటం. అంటే అప్పుడు చదవటం కూడా నైట్లో చదివేవాడిలే, చదివేది అప్పుడప్పుడు అయినా నైట్లో చదివేవాడిని. ఎందుకంటే నైట్ ఒక్కసారి చదివితే ఎక్కేసేది. దరిద్రం ఏంటంటే చదువుకి వెళ్ళిన రోజు ఏం అడిగేవాళ్ళు కాదురా, చదవకుండా వెళ్ళిన రోజు లేపేసేవారు నన్ను. అవన్నీ కామన్ మనకి. చదవకుండా వెళ్ళిన రోజులు ఏంటి ఎలాంటివి చేస్తూ ఉంటాను అన్నమాట నేను. అప్పుడు స్కూల్లో ఒకసారి ఎగ్జిబిషన్ అంటారా, నా ఆర్ట్ వర్క్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక స్టాల్ లాగా పెట్టాను కూడా. అప్పటి నుంచే నా ఆర్ట్ వర్క్స్ అన్నీ మిస్ అవ్వడం మొదలైంది. ఎందుకంటే తీసుకొచ్చి అక్కడ పెట్టాను, మనకు బద్ధకం ఎక్కువ కదా, తీసుకెళ్ళి అలా కొన్ని పోయినాయి. నేను అశ్రద్ధ చేయటం వల్ల కొన్ని ఇసిరేయటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మనం ఎక్కడ వదిలేసి ఆడుకోవడానికి పోతూ ఉంటాం. పైగా మన ఏమో చాలా డెలికేటెడ్. ఈ అసలు ఎవరికి కనబడవు, ఒకవేళ కింద పడిపోయినా తొక్కేసినా ఎవరికైనా. అలా చాలా వరకు పోయినాయి మన అశ్రద్ధ వల్లే. కానీ ఓకే, నాకు ఓకే, మళ్ళీ చేసుకుందాం అనే కొవ్వు. మీకు ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినా, డిమోటివేట్ అయినా, మళ్ళీ బిగినింగ్లోకి వెళ్ళండి. స్టార్ట్ ఫ్రమ్ యువర్ బిగినింగ్. నువ్వు మళ్ళీ బిగినింగ్ స్టార్ట్ చేసావు అనుకో, నువ్వు ఎక్కడి నుంచి మొదలెట్టావో అక్కడికి వెళ్ళావు అనుకో, ఒకసారి వెళ్ళి చూడు, మొదలెట్టి అక్కడి నుంచి నేర్చుకోక్కర్లేదు. కానీ నీకు ఆ నాస్టాల్జియా వస్తుంది, ప్లస్ ఆ మోటివేషన్ వస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు. స్టార్ట్ యువర్ బిగినింగ్
బిగినింగ్ స్టార్ట్ చేయడం అంటే ఏం లేదు, నీకు నువ్వు టైం ఇస్తున్నావు. నా నోట్లోంచి ఇన్ని పత్తి మాటలు అంటే నీకు సిరాకేస్తుంది కదా, కోర్స్ నాకు వేస్తుంది. కానీ కొన్నిసార్లు మాట్లాడాలి, ఎందుకంటే ఇది మళ్ళీ ఈ వీడియో నేను మళ్ళీ చూసుకొని ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు మోటివేట్ అవ్వాలి కదా. ప్రతిసారి ఇలా కారు చెక్కుకుంటూ కూర్చుంటే సరిపోదు, బోల్డ్ పనులు వస్తూ ఉంటాయి. ఇప్పుడంటే బాగా ఖాళీగా ఉన్నాం కాబట్టి అలా కానిచ్చేస్తున్నాను. సరే, ఇది అయిన తర్వాత చూపిస్తాను. మధ్యలో ఇంకేమన్నా ఉంటే అప్పుడు రికార్డ్ చేస్తాను. ఇందాక స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అని చెప్పేసి అన్నాం కదా. నువ్వు బిగినింగ్ స్టార్ట్ చేయడం వల్ల నీకు అలా థెరపీ సెషన్లో పనిచేస్తుంది. నీ నాస్టాల్జియా ఫీల్ అవుతావు, నీతో నువ్వు సెల్ఫ్ గడుపుతావు. ఎందుకంటే బిగినింగ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఎవరిని 10 మందిని వేసుకుని వెళ్ళావు, నీతో నువ్వే స్టార్ట్ చేయాలి. నువ్వు స్ట్రక్ అయిపోయావు కాబట్టి నువ్వే బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ టైంలో నీకు ఒక థెరపీ సెషన్లో పనిచేస్తుంది నీతో నువ్వు ఉన్నప్పుడు. యాక్చువల్గా మీకు ఇది పొద్దున్న చూపిద్దాం అనుకున్నాను, నాకు ఆత్రం ఆగదు కాబట్టి నైటే చూపించేస్తున్నాను. అది ఏంటిది, చెయ్యి. యాక్చువల్గా ఇది ఇన్కంప్లీట్, ఇంకా ఉంది, ఇంకో చెయ్యి చేయాలి. అదంతా పొద్దున్న చెప్తాను. ఓకే, గుడ్ నైట్. దీన్ని పక్కన పెట్టేస్తే ఇంతకుముందు తెలియకుండా కోసుకుపోయేవి, చేతుల నిండా రక్తాలు వచ్చేసేవి. ఇదంతా షార్ప్గా లేదు, వేస్ట్ ఇది. ఇంకా విషయానికి వస్తే చూడు, సీ దిస్ బ్యూటీ. నా చేతులు ఇలా మరకలతో ఉంటే ఎంత ఇష్టమో నాకు. పని జరిగింది అని కనబడుతుంది. ఏదో సోది చెప్తూ ఉంటాను నిద్ర మొత్తం, వినేస్తూ ఉంటారా మీరు? పడుకోండి. ఈరోజు అసలు ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే అసలు ఏం చేయలేదు కాబట్టి. లేవటమే ఎన్నింటికి పడుకున్నాను, 3ంటికి పడుకున్నాను. కరెక్ట్గా 11 గంటల తర్వాత లేచాను, 11 hours తర్వాత లేచి 3ంటికి అన్నం తిని ఫోన్ నొక్కుంటూ కూర్చున్నాను. అంత ప్రొడక్టివ్గా జరిగింది ఇవాళ. ఎంత ప్రొడక్టివ్గా మోటివేషన్ తెచ్చుకుందాం అనుకున్నా రోజంతా వేస్ట్ అయిపోతుంది. సచ్చిదానంద స్వామి ప్రవచనాలు జరుగుతుంటే వినటానికి వెళ్ళాం.